ఎప్పటినుంచో అనుకుంటున్నా మష్రూమ్ తెచ్చిన ప్రతిసారి కూడా మష్రూమ్ పకోడీ చేసుకోవాలని, కానీ మర్చిపోయి ఇంకా కర్రీయో బిర్యానీయో చేసుకుని అయితే తినేస్తున్నాము. ఈసారి ఏమైనా సరే మష్రూమ్ పకోడీ చేసుకోవాలని చెప్పేసి కొన్ని అయితే పక్కన పెట్టాను. క్లీన్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే మష్రూమ్స్ నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్లు శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి తగినంత ఉప్పుని, కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ బాగా మిక్స్ చేసి వెంటనే అయితే వీటిని పకోడీ వేసేసుకోవాలండి. పక్కన పెట్టారా నీరు మొత్తం వచ్చేస్తుంది, ఎందుకంటే మష్రూమ్స్లో నుంచి నీరైతే బాగా వచ్చేస్తుంది కాబట్టి కలిపిన వెంటనే కూడా ఆయిల్ పెట్టుకుని అయితే పకోడీలాగా వేసేసుకోవాలి. టేస్ట్ అయితే సూపర్ వచ్చినాయి. మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. ఇంకా కావాలని అడిగారు, కానీ నేను ఎలా వస్తాయో ఏంటని చెప్పేసి కొంచెమే ట్రై చేశాను. చాలా బాగున్నాయి. ఈసారి ఎప్పుడు తెచ్చినా కూడా ఇలా అప్పుడప్పుడు మష్రూమ్ పకోడీ అయితే చేసుకోవాలనుకుంటున్నాను. మీలో ఎవరైనా ఇప్పటివరకు ట్రై చేయకపోతే ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. మీకైతే చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.